నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హక్కుదారులు బతికి ఉండగానే వారి పేరున నకిలీ డెత్ సర్టిఫికేట్ సృష్టించి లక్షల విలువ చేసే ఆస్తిని మరొకరికి అమ్మిన ఉదంతంలో 4 నిందితులను అరెస్ట్ చేసిన తెనాలి రూరల్ పోలీసులు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం చేసి శాశ్వత పరిష్కారం చూపాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసిరిపాటి బ్రహ్మయ్యమాదిగ డిమాండ్. హిరోషిమాపై అమెరికా అణుబాంబు దాడి జరిగి నేటికి 80 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా వివేక సెంట్రల్ స్కూల్ నందు అణ్వస్త్రాలు వద్దు, అన్న వస్త్రాలు కావాలి అనే అంశంపై సదస్సు. పట్టణ గంగానమ్మపేటలోని జై భీమ్ ఫెడరేషన్ కార్యాలయంలో చుండూరు మృతవీరుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ అధ్యక్షులు కటివరపు దేవానంద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మృతులకు సంతాపం తెలిపి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో భాగంగా ఉద్యమానికి నాంది పలికిన ఉద్యమకారులు న్యాయవాది చంద్రశేఖర్ మరియు గద్దర్కు నివాళులర్పించారు. కార్యక్రమంలో బేదాల భూషణం, వల్లభాపురం శ్యాంబాబు, జిలుగు పీటర్, కనపత్తి అబ్రహం లింకన్ తదితరులు పాల్గొన్నారు. చుండూరు మారణకాండలో అమరులైనటువంటి మృత వీరులకు జోహార్లు అర్పిస్తూ జై భీమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జై భీమ్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యాలయంలో జరిగినటువంటి ఈ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 34 సంవత్సరాల క్రితం చుండూరులో జరిగినటువంటి మారణకాండ, అక్కడ ఏమీ జరగలేదని చెప్పినటువంటి న్యాయమూర్తులకు మేము ఏం చెప్పాలో మాకు అర్థం కాని పరిస్థితి. ఈరోజు సుప్రీంకోర్టులో కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంతోమంది దారుణంగా హత్య చేసి గోతాల్లో పెట్టి కాలువలో పడేస్తే ఏమీ జరగలేదని చెప్పి న్యాయమూర్తులు చెప్పారు. ఇది ప్రస్తుతం ఉన్న న్యాయ వ్యవస్థ. దీన్ని మేము ప్రశ్నించలేము. ఈరోజు జై భీమ్ ఫెడరేషన్లో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి మా జై భీమ్ ఫెడరేషన్ అధ్యక్షులు కటివరపు దేవయ్య గారు అధ్యక్షత వహించడం జరిగింది. మా దళిత సంఘాలు కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ అసలు ప్రపంచంలో జరగనంత ఉద్యమం తీసుకొచ్చారు. ఎక్కడైతే మా దళితులను మోసకొతకొచ్చారో అక్కడే భారతదేశంలో ఎక్కడ పెట్టారు ఉంటారేమో అక్కడే కోర్టు పెట్టి అక్కడే శిక్షలు ఖరారు చేయడానికి ఉద్యమాలు చేసి సాధించిన ఆ రోజు అట్లాంటి దానికి పద్మారావు గారు కానీ, స్వద్బర్జా తారకం గారు కానీ, గద్దర్ గారు కానీ, కలేకూరి ప్రసాద్ గారు, గద్దర్ గారి పాటలు అయితే ఉద్యమాన్ని ఉర్రూతలోకి ఇచ్చినాయి. అట్లాంటి ఉద్యమాలని మా అమరులైన మా మిత్రుల్ని కలుసుకుంటూ ఈరోజు మా జై భీమ్ ఫెడరేషన్ ఆఫీసులో శ్రద్ధాంజలి ఘటిస్తున్నందుకు మేము బాధగా ఉంది. ఆ ఉద్యమాల్లో పాల్గొన్నందుకు మాకు కూడా గర్వంగా ఉంది. ప్రపంచం మొత్తం, ఒక భారతదేశమే కాకుండా ప్రపంచం మొత్తంలో కూడా ఈ యొక్క ఉద్యమాన్ని, ఆ యొక్క మారణ హోమాన్ని ప్రతి ఒక్కరూ ఖండించారు. కానీ దురదృష్టవశాత్తు భారతదేశంలో ఉన్నటువంటి న్యాయమూర్తులు మాత్రం గుర్తించలేకపోయారు. ఇది భారతదేశంలో ఇప్పుడు ఉన్నంత వరకు, ఈ చరిత్ర ఉన్నంత వరకు కూడా ఈ తీర్పుల్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఈ దళితులు అనేటువంటి వారికి, భారతదేశంలో బడుగు బలహీన వర్గాలైనటువంటి వారికి భారతదేశంలో ఏ విధమైనటువంటి న్యాయం జరుగుతుంది, ఏ విధంగా మరి చట్టాలను గౌరవించాలనేది కూడా న్యాయమూర్తులే మీరే దళితులకు ఒక అవకాశాన్ని కల్పిస్తున్నందుకు మరి మీరే ఒకసారి ఆలోచించాలని భారతదేశ ప్రజలందరూ కూడా గమనించాలని కోరుకుంటున్నాం. హక్కుదారులు బతికి ఉండగానే వారి పేరున మరణ ధృవీకరణ పత్రాలు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లు సృష్టించి లక్షల విలువ చేసే ఆస్తిని మరొకరికి అమ్మిన ఉదంతంలో 4 నిందితులను తెనాలి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ జనార్దన్ రావు నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచి కేసు వివరాలు వెల్లడించారు. తెనాలి మండలం బురిపాలెం గ్రామానికి చెందిన గాజుల బసవపూర్ణ కుమారికి చెందిన 2 ఎకరాల మాగాణి భూమి 17 సెంట్లు స్థలాన్ని కాజేయాలని గాజుల బసవపూర్ణ కుమారి మేనల్లుడు గొల్లపల్లి నరేష్, అతని తండ్రి గొల్లపల్లి సత్యనారాయణ, డాక్యుమెంట్ రైటర్ తిరుపతి మరియదాసు మరియు
మీ సేవా నిర్వాహకులు దాసరి శివనారాయణతో కలిసి బసవపూన కుమారికి బ్రతికి ఉండగానే ఆమె చనిపోయినట్లుగా మరణ ధృవీకరణ పత్రాలు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు మీ సేవా నిర్వాహకులు శివనారాయణ ద్వారా తయారు చేయించి గుంటూరు, తెనాలి మరియు అమర్తలూరు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో హైదరాబాద్, దుగ్గిరాల మరియు తెనాలికి చెందిన వ్యక్తులకు మొత్తం 5 రిజిస్ట్రేషన్ల ద్వారా కోటికి పైగా విలువగల ఆస్తులను 55 లక్షలకు అమ్మినట్లు డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. డాక్యుమెంట్ రైటర్ మరియదాసు గతంలో రేపల్లె సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పనిచేశాడని, ప్రస్తుతం తెనాలి సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్ గా పనిచేస్తున్నాడని, అతనిపై పలు అభియోగాలు, కేసులు ఉన్నాయని డీఎస్పీ తెలిపారు. అదేవిధంగా మీ సేవా నిర్వాహకులు శివనారాయణ గతంలో తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో పనిచేశారని, ప్రస్తుతం చెంచుపేటలో మీ సేవా కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కేసులో తప్పుడు డెత్ సర్టిఫికెట్ మరియు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు తయారు చేసేందుకు ఉపయోగించిన ల్యాప్టాప్ మరియు కలర్ ప్రింటర్ ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. కేసు దర్యాప్తు చేసి ముద్దాయిలను కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. సమావేశంలో సీఏ ఉమేష్, ఎస్ఐ ఆనంద్ పాల్గొన్నారు. రూరల్ సర్కిల్ పరిధిలో రూరల్ పోలీస్ స్టేషన్ బురిపాలెంలో 2.5 ఎకరాల పొలం, 17 సెంట్ల భూమిని యాక్చువల్గా హక్కుదారులు బతికుండగానే వారు చనిపోయారని డెత్ సర్టిఫికేటు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు ఫేక్గా క్రియేట్ చేసి వాటిని ముద్దాయిలు రిజిస్ట్రేషన్ చేయించుకొని వేరే వాళ్ళకి తనఖా మళ్ళా సేల్ డీడ్ చేయడం, తనఖా రిజిస్ట్రేషన్ చేయడం అనేది ఫిర్యాదు తెలుసుకొని తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ జరిగింది. దీని మీద రూరల్ సిఐ గారు, ఎస్ఐ గారు దర్యాప్తు చేసి ఈ కేసులో ముద్దాయిలను ఈరోజు కోర్టు తరలించే ప్రయత్నంలో భాగంగా ప్రజలందరికీ మోసం ఎట్లా జరుగుతూ ఉంది, చీటింగ్ ఎట్లా చేస్తారు, మీ ప్రాపర్టీలు ఎట్లా సంరక్షించుకోవాలని తెలియడానికని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసు వారి దర్యాప్తులో తెలిసిన విషయం ఏంటంటే, ఈ డాక్యుమెంట్ రైటర్ ఎవరైతే తిరుపతి దాస్ అనే అతను ఉంటాడో, ఇతను రేపల్లిలో సబ్ రిజిస్టర్ ఆఫీసులో అవుట్సోర్సింగ్ కింద 8 సంవత్సరాలు అక్కడ పనిచేస్తాడు. తర్వాత అక్కడ ఆ గవర్నమెంట్ సంబంధించిన డబ్బులు మిస్అప్రాప్రియేషన్ చేశాడని అతని కేసు రిజిస్టర్ అయింది 2018లో. అప్పటి నుంచి అతను తెనాలి వచ్చేసి తెనాలి సబ్ రిజిస్టర్ ఆఫీస్ పరిధిలో చుట్టుపక్కల గ్రామాల్లో ఏమైనా రిజిస్ట్రేషన్ ఉంటే ఇతను కన్సల్ట్ చేసి ఇతను చేపిస్తూ ఉన్నాడు. మీ సేవా కేంద్రంలో ఈ డెత్ సర్టిఫికేట్లు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లు ఫేక్గా క్రియేట్ చేసిన దాసరి శివనారాయణ అనే ఇతను కూడా ఎంఆర్ఓ ఆఫీసులో సుమారు 7-8 సంవత్సరాలు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేశాడు. ఆ పనిచేసిన తర్వాత అతను బయటకు వచ్చేసి ఈ మీ సేవా కేంద్రం ఓపెన్ చేశాడు. వీళ్ళిద్దరిని ముద్దాయి ఎవరైతే ఉన్నారో నరేష్, అతని ఫాదర్ సత్యనారాయణ అప్రోచ్ అయ్యి ఈ భూమికి సంబంధించిన వారు బతికుండగానే వారిద్దరి పేరు మీద కంప్లైంట్ చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేస్తారు. వాళ్ళకి హక్కుదారుగా వీరు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా క్రియేట్ చేయించుకొని ఈ ఎవరైతే డాక్యుమెంట్ రైటర్ ఉన్నాడో తిరుపతి దాస్ ఆధ్వర్యంలో సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. ఆ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయ్యి వీళ్ళకి ఒరిజినల్ డాక్యుమెంట్ రాగానే దాన్ని వేరే వాళ్ళకి అమ్మేసి సుమారు ఈ 2.5 ఎకరాల పొలం అమ్మి 17 సెంట్ల పొలం ఇంటి స్థలం అమ్మి 55 లక్షల రూపాయలు కాజేస్తారు. దీని మీద కేసు రిజిస్టర్ అయ్యింది, దర్యాప్తు చేస్తున్నాము. ఇది ప్రజలకి వారి ప్రాపర్టీస్ మీ సేవ అడంగులు అన్నిట్లోనూ రిజిస్టర్ ఆఫీసులో ఈసీలోనూ వారి పేరు మీద ఉన్నాయా లేదా చెక్ చేసుకోకపోవడం వలన ఈ పరిణామాలన్నీ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని ఈ పత్రికాముఖంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. వీళ్ళని నిన్న బురిపాలెం రోడ్లో గుప్తా కాలేజీ దగ్గర అరెస్ట్ చేశాము. అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని మీ సేవా కేంద్రం అతని దగ్గర తీసుకెళ్తే అతను ఫేక్గా క్రియేట్ చేసిన ఈ సర్టిఫికెట్లు అన్నీ ఒక ఫోల్డర్ వేసి పెట్టాడు. ముద్దాయి పేరు మీద, నరేష్ పేరు మీద పెట్టాడు. అవన్నీ కూడా మధ్యవర్తుల సమక్షంలో అతను క్రియేట్ చేసిన ఎలక్ట్రానిక్ పరికర ల్యాప్టాప్ని, ఆ ప్రింటర్ని కూడా సీజ్ చేశాం. ఎక్యూజ్డ్ నరేష్ అనే అతను వాళ్ళ అమ్మగారికి అమర్తలూరులో దాయాదుల నుంచి రావాల్సింది, పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తి ఉంది. దాన్ని ఇట్లాగే ఒక ఆధార్ కార్డులో వాళ్ళ పిన్ని పేరు ఫోటో మార్పించి సేమ్ ఈ మీ శివతోడే మార్పించి అమర్తలూరులో వాళ్ళ పిన్ని హైదరాబాద్లో ఉంటారు.
వాళ్ళు ఇక్కడ లేరు, మేమే వారసులు అని 3.5 ఎకరాల పొలం రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. దాని మీద అమర్తలూరు పోలీస్ స్టేషన్లో ఈ నరేష్ మీద కేసు రిజిస్టర్ అయింది. మంగళగిరిలో ఇట్లాగే ఫేక్ డాక్యుమెంట్తో ఒక స్థలాన్ని అమ్మినట్టుగా క్రియేట్ చేసి దాన్ని వేరే వాళ్ళకి తనఖా పెడతారు. అందులో ముద్దాయిలుగా ఇతను కూడా 3 లక్షల రూపాయలు తీసుకున్నాడు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఇతని మీద కేసు ఉంది. ఈ 2 అయిన తర్వాత ఇప్పుడు బురిపాలెంలో వాళ్ళ సొంత మేనత్త అంటే ఫిర్యాది నాన్న సత్యనారాయణ ఈ కంప్లైంట్ రక్త అన్న చెల్లెలు ఆవిడ చనిపోయింది, ఆవిడ భర్త చనిపోయాడని వాళ్ళకి వారసులు లేరని ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఫేక్గా మీ సేవలో క్రియేట్ చేయించి ఇతను దాన్ని రిజిస్టర్ చేయించుకొని దాన్ని కూడా హైదరాబాద్ చెందిన అతనికి అమ్మేస్తాడు. ఇవన్నీ చూసుకున్నాక కంప్లైంట్ మనకి రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. 55 lakhs. నేతన్నలకు కూటమి ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. చేనేత రంగానికి ఊతమిచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు ప్రకటించారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీని ప్రభుత్వం భరిస్తుందని స్పష్టం చేశారు. ఆ మొత్తాన్ని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనుంది. కార్మికుల కోసం 5 కోట్లతో థ్రిఫ్ట్ ఫండ్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. దీనితో అటు చేనేత కార్మికులు, ఇటు కూటమి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి అనేక హామీలలో భాగంగా చేనేత పరిశ్రమపై అవ్యాజమైన ప్రేమతో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున రేపటి రోజున జరగబోయే అంతర్జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్తుని ప్రకటించారు. అదేవిధంగా చేనేత ఉత్పత్తులపై చేనేత వస్త్రాలపై మనం చూసాం. గతంలో జీఎస్టీని చేనేత వస్త్రాలపై విధించినప్పుడు మేమందరం కూడా అనేక రకాలుగా ధర్నాలు చేసి ఆర్డీఓకి, కలెక్టర్లకి మెమరాండాలు ఇవ్వటం కూడా జరిగినాయి. జరిగిన 5 సంవత్సరాల దుర్మార్గమైన పరిపాలనలో ఏ విధమైన చలనం లేకుండా ఆ జీఎస్టీని చేనేత వర్గాలపై రుద్దటం వలన మార్కెటింగ్ ప్రాబ్లం ఏర్పడి చేనేత ఉత్పత్తులన్నీ కూడా అవి ఎక్కడికక్కడ సొసైటీల్లో పేరుకుపోయినాయి. అదేవిధంగా విడిగా చేనేత కార్మికులు సొంతంగా తయారు చేసుకునే వస్త్రాల మీద కూడా ఈ జీఎస్టీ ఉండటం వలన మార్కెటింగ్ విధానంలో వారు వెనకబడిపోయి తమ యొక్క బతుకులు ఛిద్రమైన పరిస్థితుల్లో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ విధించిన జీఎస్టీ ఉందో ఆ జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సెంట్రల్ గవర్నమెంట్కి చెల్లించి చేనేత వర్గాలపై ఆ భారాన్ని తొలగించినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కింది. అదేవిధంగా చేనేత కార్మికులు ఏదైతే ఈ సహకార సంఘాల్లో పనిచేస్తూ ఉంటారు వారు అనేకమైనటువంటి ఇక్కట్లకు గురయ్యి ఆ బ్రతుకు తెరువుకి నోచుకునే పరిస్థితుల్లో వారు చేసే ఉత్పత్తులపై వారు ఎవరెవరు ఎంతైతే ఈ ఉత్పత్తులు చేస్తారో వారందరికీ కూడా థ్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని ఏర్పాటు చేసి ఆ థ్రిఫ్ట్ ఫండ్కి కూడా ఒక 5 కోట్ల నిధిని ఏర్పాటు చేయడానికి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ చేనేత రంగంపై రంగులు, రసాయనాలు, నూలుపై సబ్సిడీతో ఈ పరిశ్రమను బతికించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా అన్న నందమూరి తారక రామారావు గారు అధికారంలో ఉన్నప్పుడు జనతా వస్త్రాలు అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చి ఈ చేనేత వస్త్ర తయారీదారులందరినీ కూడా ఆదుకొని వారి బ్రతుకుల్లో వెలుగు నింపినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు అయితే ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక వినూత్నమైన పద్ధతితో ప్రతి ఒక్క రంగాన్ని అభివృద్ధిలో నడిపించాలి, ఈ చేతి వృత్తులను బతికించాలనేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా సబ్సిడీ పైన వీరికి ఉన్నట్టు ఆధునిక మరమగ్గాలు కానివ్వండి, ఆధునిక జకాట్లు కానివ్వండి, ఆధునికమైన పనిముట్లన్నింటినీ కూడా ఈ సబ్సిడీపై వారికి అందించి ఆ పరిశ్రమని బ్రతికించిన దాఖలాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీలోనే జరిగినాయి. గత 5 సంవత్సరాలుగా వారు ఉచితాలని చెప్పేసి పేరు పెట్టి వారి యొక్క సంక్షేమ కార్యక్రమాన్ని అబద్ధపు కార్యక్రమంగా నిర్వహించి చేనేత వర్గాలపై అనేకమైనటువంటి విధానాలుగా వారిని బాధలకు గురిచేసి ప్రశ్నించిన వారిని ఆ గొంతును అణగదొక్కి ఎక్కడా బయటకు చెప్పుకునే పరిస్థితి లేకుండా పరిశ్రమని కూకటి వేళతో ప్రకటించారు. చేనేత సొసైటీలను చూసుకున్నట్లయితే గత 5 సంవత్సరాల్లో ఆప్కో ద్వారా చేయాల్సినటువంటి అభివృద్ధి కానివ్వండి, ఆప్కో ద్వారా చేయాల్సిన కొనుగోళ్లను కానివ్వండి, ఆప్కో నుంచి రావాల్సిన బకాయిలను కానివ్వండి మొత్తం పేరుకుపోయిన పరిస్థితిలో ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ఆప్కోని కూడా ప్రక్షాళన చేసి ఎక్కడ ప్రొక్యూర్మెంట్ అనేది లేట్ అవ్వకుండా ప్రతి చేనేత పారిశ్రామిక
సంఘంలో కూడా అన్ని వస్త్రాలని కూడా ఇవాళ ప్రొక్యూర్మెంట్ చేసి అందరికీ కూడా పని కల్పించే విధానంలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఈ సందర్భంగానే మేము రేపటి రోజున ఆగస్టు 7వ తేదీన అంతర్జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో రేపు ఇక్కడ భారీ కార్యక్రమాన్ని పెట్టబోతా ఉన్నాం. ఇళ్లలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను కాలువలో పడవేయరాదని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక సూచించారు. వార్డు పర్యటనలో భాగంగా చైర్పర్సన్ తాడిబోయిన రాధిక 2వ రోజు పట్టణ 4వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులో జరుగుతున్న శానిటేషన్ పనులను ఆమె పరిశీలించారు. కాలువలపై ఉన్న ఆక్రమణలను తొలగించి కాలువలోని షీల్డ్ సిబ్బందితో తొలగింపచేశారు. కాలువలపై ఉన్న ఆక్రమణల కారణంగా పారిశుద్ధ్యానికి ప్రధాన సమస్యగా మారిందని, కాలువలపై ఉన్న ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని తెలిపారు. అదేవిధంగా వార్డులో ఖాళీ స్థలాలు ఎక్కువగా ఉన్నాయని, వాటిలో పిచ్చి మొక్కలు పెరిగి చుట్టుపక్కల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దీనికి సంబంధించి ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయని, ఖాళీ స్థలాలను ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకుంటూ ఉండాలని స్థల యజమానులకు ఆమె విజ్ఞప్తి చేశారు. తాగునీరు, వీధి లైట్ల సమస్యను తన దృష్టికి తీసుకువచ్చారని, సత్వరమే పరిష్కరిస్తామని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెలిపారు. ఈ కార్యక్రమంలో 4వ వార్డు కౌన్సిలర్ అరసమల్లి వెంకటేశ్వరరావు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ యేసుబాబు, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 4వ వార్డులో 2వ రోజు రావడం జరిగింది శానిటేషన్ మీద. ఇక్కడికి వచ్చేసి ప్రధానంగా ఈ కాలువలు అనేది సిల్ట్ ఎక్కువ ఉంటానా, కలవట్ల దగ్గర అలానే నాపరాళ్ళు ఎలా వేయటానా, దాని కింద సిల్ట్ అనేది పేరుకుపోతుంది జరిగింది. అదల్లా మా వర్కర్స్ని పెట్టి ఈ రోజున బండలు కానీ కలవట్లు కానీ అన్నీ ఓపెన్ చేసి తీపిస్తుంది జరుగుతుంది. అలానే ప్రజలందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఆ కాలువలో అనేది వేస్ట్ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో అవి కాలువలో వేయకుండా డస్ట్బిన్ రూపంలో వర్కర్స్ అందించాలని కోరుకుంటున్నాం. అలానే ప్రధానంగా ఈ వార్డులో వచ్చి వాటర్ సమస్య ఉందని చెప్పారు. అది కూడా మనం తొందరలోనే పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది. అలానే మనం ఎంత ఈ కాలువలో వేయకుండా వేస్ట్ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో డస్ట్బిన్ రూపంలో 2 పొడి చెత్త తడి చెత్త అనేది మా వర్కర్స్ అందిస్తేనే మన శానిటేషన్ అనేది మెరుగుపడింది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. అలానే మన శానిటేషన్ బాగుంటేనే మన ఆరోగ్యంగా బాగుండేది. కాబట్టి ఈ దోమలు అనేది పెరగకుండా ఉంటాయి. కాబట్టి వాటి నివారణ కోసం మనం తగిన జాగ్రత్త తీసుకోవాల్సిందే. 4వ వార్డుకి మన చైర్పర్సన్ గారు రాధిక గారు వచ్చారు. ఈ గ్యాంగ్ వార్ అనేది శానిటేషన్ కింద ఈరోజు వార్డులో పనులు నడుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే డ్రైనేజీలన్నీ మురుగు ఎక్కువ పేరుకోపోయి అక్కడికక్కడ వాటర్ స్టక్ అయ్యి ఉంది. ఇలాంటి కార్యక్రమం పెట్టినస్తే కానీ ఇట్లాంటి పెద్ద పనులన్నీ పూర్తి కావు. దీని గురించి ఇలాగే నెలకొకసారి ఇట్లా అన్ని వార్డుల్లో ఇట్లా చేసుకుంటూ వస్తే చాలా వరకు శానిటేషన్ ఇబ్బంది అనేది తగ్గుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ శానిటేషన్ వాటర్ ఒకటి సప్లై సరిగా రావట్లేదు. దాని మీద చైర్పర్సన్ కానీ పూర్తిగా దాని మీద దృష్టి పెట్టి ఆ సమస్య పరిష్కరిస్తారని ఆశిస్తూ సెలవు చేస్తున్నాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఆర్డినెన్స్ కాలపరిమితి త్వరలో ముగియనున్న నేపథ్యంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం చేసి శాశ్వత పరిష్కారం చూపాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం తెనాలి చెంచిపేటలో ఎంఆర్పీఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు మాదిగ మరియు ఎంఆర్పీఎస్ తెనాలి డివిజన్ అధ్యక్షులు కోన శ్రీనివాసరావు మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఎంఆర్పీఎస్ తెనాలి డివిజన్ కార్యవర్గ సమావేశంలో ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపకులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సమావేశం ప్రారంభంలో చుండూరు మారణకాండ అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం బ్రహ్మయ్య మాదిగ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు ఆర్డినెన్స్ ను రూపొందించిన చంద్రబాబు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే వర్గీకరణ చట్టం చేసి శాశ్వత పరిష్కారం చూపించి మాదిగ ప్రజల అభిమానాన్ని చురగొనాలని, కాలయాపన చేసి మాదిగ జాతి ఆక్రోశానికి గురికావద్దని బ్రహ్మయ్య మాదిగ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు ఏటుకూరి విజయ్ కుమార్ మాదిగ, రాబర్ట్ మాదిగ, స్టేట్ లీగల్ సెల్ కన్వీనర్ చిలువూరు నాగరాజు మాదిగ, జిల్లా ఇన్ఛార్జి కొమరాల శ్రీనివాసరావు మాదిగ, ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజీవ్ మాదిగ, వేమూరు నియోజకవర్గం ఇన్ఛార్జి మోదుకూరి శ్రీనివాస్, చుండూరు మండల కొల్లూరు బాబు మాదిగ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు చుండూరు మారణకాండ జరిగి 34 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆ మారణకాండలో అశువులు బాసినటువంటి అమరులకు నా మాలా మాదిగ సామాజిక సంబంధించినటువంటి దళిత వర్గానికి సంబంధించినటువంటి వీరులకు ముందుగా మనస్ఫూర్తిగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన
నివాళులర్పిస్తూ దళితుల హక్కుల కోసం, దళితుల ఆత్మగౌరవం కోసం కారంచేయుడు, చుండూరు ఘటనలతో పాటు దేశంలో జరిగినటువంటి అనేక మారణకాండలు దళిత ఉద్యమ చైతన్యాన్ని, దళిత జాతి చైతన్యాన్ని పెంపొందించే విధంగా ఈరోజు సమాజంలో ఉండబడినటువంటి యావత్ దళిత సమాజం మొత్తం కూడా ఆత్మగౌరవ పతాకాన్ని ఎగరేయడానికి కేంద్ర బిందువుగా మారినటువంటి చుండూరు, కారంచేడు మృతవీరులను స్మరించుకోవడం, దళిత జాతుల ఉండబడినటువంటి ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, వారిచ్చిన స్ఫూర్తితోనే 94న ఏర్పడిన ఎంఆర్పీఎస్ ఉద్యమం 97కే వర్గీకరణను ఆనాడు సాధించుకోవడం జరిగింది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా వర్గీకరణను అమలు చేయడం కోసం 68, 69 జీవోలు ఇవ్వడం, ఆ జీవోల మీద మా సోదరులు హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు రద్దు చేయడం, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం అయితే 2004లో వర్గీకరణ రద్దయిన తర్వాత ఈవి చిన్నవర్స్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పిటిషన్ రద్దయిన తర్వాత సుప్రీంకోర్టులో అప్పటికే వర్గీకరణ జరుగుతున్నటువంటి పంజాబ్ రాష్ట్రంలో వర్గీకరణ రద్దవడం, అక్కడ వర్గీకరణ వ్యతిరేకులు హైకోర్టుకు వెళ్ళడం, అక్కడ వర్గీకరణ రద్దవడంతో పంజాబ్ ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టును 2009లో ఆశ్రయించడం, 2009 నుంచి 2024 వరకు దాదాపు దశాబ్దాల కాలం పాటు సుప్రీంకోర్టులో పంజాబ్ ప్రభుత్వం చేసినటువంటి న్యాయ పోరాట ఫలితంగా 2020 ఆగస్టు 27వ తారీఖున అరుణమిశ్రా గారితో కూడిన ధర్మాసనం 2004 నాటి తీర్పును పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది. ఈవి చిన్నవర్స్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీర్పు నుంచి చెప్పడంతో పాటు ఆనాడు ఐదుగురు సభ్యుల ధర్మాసనమే, ఈనాడు 5 సభ్యుల ధర్మాసనమే కనుక మాకు రద్దు చేసే అధికారం లేదని, దీని మీద భారత రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి 7 సభ్యులతో కానీ 9 మంది సభ్యులతో కానీ ఆ తీర్పు మీద పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని చేసిన సూచన మేరకు చంద్రచూడ్ గారి నాయకత్వంలో 7 సభ్యులతో ధర్మాసనం ఏర్పడటం, 341 ఆర్టికల్తో పాటు అనేక అంశాల మీద సంపూర్ణంగా విశ్లేషించిన తర్వాత, సంపూర్ణంగా సమీక్షించిన తర్వాత రాష్ట్రాలే రిజర్వేషన్లను వర్గీకరించుకునే అధికారం రాష్ట్రాలకే ఉంది, రాష్ట్రాలే వర్గీకరణ అమలు చేసుకోవచ్చు అని చెప్పని ఒక చారిత్రాత్మకమైన తీర్పుని 2024 ఆగస్టు 1వ తారీఖున ఇచ్చిన విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం. 2024 ఆగస్టు 1వ తారీఖున తీర్పు వెలువడక ముందే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో కూడా ప్రకటన చేస్తూ వర్గీకరణ కట్టుబడి ఉన్నామని చెప్పని, దేశంలోనే ముందు వరుసలో వర్గీకరణ చేసే దగ్గర ముందు వరుసలో ఉంటామని చెప్పని తెలంగాణ రాష్ట్రం ఉంటుందని మాట ఇవ్వడం, మాట ఇచ్చిన దాని ప్రకారం అక్కడ కేబినెట్ కమిటీ వేయటం, కేబినెట్ కమిటీ సూచన మేరకు షమీమ్ అఖ్తర్ కమిషన్ వేయటం, షమీమ్ అఖ్తర్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా అక్కడ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు చట్టం చేసి శాశ్వత పరిష్కారాన్ని చూపించిన విషయం మేము గుర్తు చేస్తా ఉన్నాం. వర్గీకరణ సమస్య పరిష్కరించడంలో ఆయన చొరవ చూపినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈనాడు 30 సంవత్సరాల మాదిగల ఆశని, ఆకాంక్షను గుర్తించినటువంటి 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ మీద ముందుకొచ్చిన సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టం మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆర్డినెన్స్ కి చట్టరూపం తీసుకురావాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి మేము సవినీయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జపాన్లోని హిరోషిమాపై అమెరికా అణుబాంబు దాడి జరిగి నేటికి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వివేక సెంట్రల్ స్కూల్ నందు అణ్వస్త్రాలు వద్దు, అణ్వస్త్రాలు కావాలి అనే అంశంపై సదస్సు నిర్వహించారు. కోల్కతాకు చెందిన ముందడుగు వైజ్ఞానిక సాంస్కృతిక సేవా సంస్థ వ్యవస్థాపకులు ఐకా బాలాజీ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు జపాన్ పై అమెరికా జరిపిన అణుబాంబు దాడిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఆగస్టు 6వ తేదీ 1945న అమెరికా తన ప్రత్యర్థి అయిన జపాన్లోని హిరోషిమా నగరంపై అణుబాంబు దాడి చేసిందని, దాని ఫలితంగా హిరోషిమా నగరం సర్వనాశనం అవడంతో పాటు 3 లక్షలకు పైగా ప్రజలు మరణించారని, ఒక దేశాధినేత నియంతృత్వ నిర్ణయానికి అమాయకులైన ప్రజల ప్రాణాలు కోల్పోయారని, ఇది మానవాళికి పెనుముప్పుగా, మానవత్వానికి మాయని మచ్చగా నిలిచిందన్నారు. తిరిగి ఇలాంటి యుద్ధాలు జరగరాదని, మారణ హోమాలు పునరావృతం కారాదని, ప్రజలు, ప్రభుత్వాలు జాగ్రత్తలు, అణ్వస్త్రాలు నిరోధానికి నడుము కట్టాలని సందేశాన్ని అందరికీ తెలియజేయాలని ఐకా బాలాజీ కోరారు. అనంతరం బాలాజీ మరియు నిర్మలను వివేక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె రామరాజు, సిఇఓ వెంకట్రావు ఘనంగా సత్కరించారు. రేపు ఆగస్టు 6వ తారీఖున మరి హిరోషిమా డే అని జరుపుకుంటూ ఉంటాము. మరి మనందరికీ తెలిసిందే కదా, సెకండ్ వరల్డ్ వార్. ఆ వరల్డ్ వార్లో మరి అమెరికా వాళ్ళు ఈ రోజు అంటే ఆగస్టు 6వ తేదీ 1945 అనుకుంటాను, 1945 ఆగస్టు 6న ఈ అమెరికా వాళ్ళు జపాన్ మీద, జపాన్ అనే ఆసియా ఖండంలోకి వస్తుంది. అమెరికా ఖండం మళ్ళీ వేరు కదా, అక్కడ యూరోప్ అలాగే నార్త్ అమెరికా ఈ ఖండాలని మనకు తెలుసు కదా. అదొక ఖండం, జపాన్ ఒక ఖండంలో ఉంటే అమెరికా వేరొక ఖండంలో ఉంది. అయినప్పటికీ కూడా ఈ రెండింటి మధ్య యుద్ధం వచ్చింది, సెకండ్ వరల్డ్ వార్. అది బహుశా జర్మనీకి ఒక హిట్లర్ ఆయన ప్రెసిడెంట్గా ఉన్నట్టున్నారు ఆయన. ఆ జర్మనీకి అలాగే పోలాండ్కి ఈ రెండింటికి మధ్య యుద్ధం స్టార్ట్ అయింది. యాక్చువల్గా
అలా 2 దేశాల మధ్య యుద్ధం మొదలైంది. దేనికి మధ్య? జర్మనీ, పోలాండ్. యుద్ధం ఎలా స్టార్ట్ అయింది? కొంచెం స్టార్ట్ అయింది. ఆ తర్వాత అది భయంకర రోగుడికి వెళ్ళిపోయింది, వరల్డ్ వార్గా మారిపోయింది. అది జరిగే సందర్భంలో మరి యుద్ధంలో గెలవాలి అంటే శత్రువును ఓడించాలి. శత్రువును ఓడించడం అంటే అర్థం ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి ప్రొటెక్షన్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో ఆ ఫోర్స్ని మరి చంపగలగాలి. ప్రధానికి ఆర్మీ అని, ఎయిర్ ఫోర్స్ అని, నేవీ అని ఉంటాయి కదా, వాళ్ళందరినీ కూడా మరి ఎక్కువ మందిని మన సామర్థ్యాన్ని చంపేస్తే జనరల్గా ప్రొటెక్షన్ ఆ కంట్రీకి ఉండదు కాబట్టి ఆ కంట్రీ వాళ్ళు ఓడిపోయినట్టుగా సరెండర్ అయిపోతారు. ఈ జపాన్ మీద దాడి చేసేటప్పుడు అప్పటిదాకా లేనటువంటిది, ఇప్పటిదాకా మళ్ళీ వాడనటువంటిది అయినటువంటి ఆటం బాంబు ప్రయోగం చేశారు. ఏ బాంబు అది? ఆటం బాంబు. అప్పటిదాకా ఆటం బాంబు గురించి తెలియదు, ప్రపంచానికి తెలియదు. అలాంటి ఫస్ట్ ఆటం బాంబుని జపాన్ మీద, హిరోషిమా అనే నగరం మీద ఈ రోజున అంటే ఆగస్టు 6వ తారీఖు 1945లో వాళ్ళు వదిలారు, అమెరికా వాళ్ళు. అక్కడ జరిగిన నష్టం అనంతమైనటువంటి నష్టం. లక్షలాది మంది ప్రజలు అప్పటికప్పుడే చనిపోయారు. ఆ పెద్ద సిటీస్ ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా చనిపోయారు, లక్షలాది మంది. అంత పెద్ద భయంకరమైనటువంటి టెంపరేచర్తో అది బ్లాస్ట్ అయింది అక్కడ. అలాగే రేడియేషన్, అద్భుతమైన రేడియేషన్ వచ్చింది. పురుగుల్లాగా మలమల మాడిపోయారు అక్కడ. అక్కడ ఏమీ జంతువులు లేవు, జీవరాశులు లేవు, చెట్లు లేవు, మనుషులు లేవు. మొత్తం అంతా కూడా నాశనం అయిపోయింది అనమాట. అంత పవర్ఫుల్ వెపన్ వాడారు, ఆటం బాంబ్ దాని పేరు. కార్యక్రమంలో విద్యార్థులు మోక్షజ్ఞ, పరిమళ, జూయల్, శ్రావ్య, శివకుమార్, మురళి చౌదరి, విశ్రాంత ఉపాధ్యాయులు నేతాజీ తదితరులు పాల్గొన్నారు. కల్పించిన మన వారి జీవితాల్లో ఉన్న మన డైరెక్టర్ ఈ రోజున ఈ కార్యక్రమం, ఈ ఆధునిక యుగంలో స్లైడ్ అది చాలా ఇంపార్టెన్స్ ఉంది. స్లైడ్స్ లో ఆటం బాంబుని తయారు చేసిన వ్యక్తి అని అంటారు. చేసిన మ్యాన్హట్టన్ ప్రాజెక్ట్ లో ప్రధాన శాస్త్రం 200 అని ఉంది, కానీ ఇప్పటికి దాదాపు 500 ప్రదర్శనలు. మరీ దగ్గరగా లేదు, మరీ దూరంగా లేదు, అంటే మరీ వేడి లేదు. మీరు ఈ కార్యక్రమాన్ని స్లైడ్స్ రూపంలో మేము కొంత చూపిస్తాము, ఆఖరిలో ఒక 2 వీడియోలు వేస్తాము. సరిగ్గా ఆటం బాంబు పడినప్పుడు పరిస్థితి ఎలా ఉన్ను అన్న సంగతిని తెలియజేయడానికి బేర్ ఫుట్ జెల్ అనే జపాన్ యానిమేషన్ సినిమా నుండి ఒక 5 నిమిషాల క్లిప్పింగ్ చూపిస్తాము. తర్వాత ప్రపంచ శాంతిని కోరుతూ ఒక మ్యూజిక్ వీడియోలు కూడా ఆఖరిలో చూపిస్తాము. తర్వాత విద్యార్థులకి స్లైడ్స్ నుంచి ఏం అర్థమైంది, వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్న విషయాన్ని కూడా మేము 1-2 విద్యార్థుల నుంచి వినడానికి మేము ప్రయత్నిస్తున్నాము. శీర్షిక ఏంటి, ఈ రోజు ప్రత్యేకత ఏంటి అంటే సరిగ్గా 80 ఏళ్ల కాలం, నేటికి 80 ఏళ్ల క్రితం ఆగస్టు 6న హిరోషిమా నాగసాకికి సంబంధించిన ఒక దృశ్యాన్ని ఊహించుకోండి ఎలా ఉంటుందో. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. నరజాతి చరిత్ర సమస్తం రణరక్త ప్రవాహ శక్తం అన్నారు. అటువంటి ఎడ్పు గాడ్పులు లేని, హింస లేనటువంటి ఒక శాంతియుత సమాజ స్థాపన కోసం మనం అందరం పడే తపనలో భాగంగా యుద్ధం యొక్క దుశ్చర్యల్ని, ఆ యుద్ధం జరగకుండా సమాజంలో ఎటువంటి మార్పు రావాలి అనేటువంటి ఒక ఆలోచన, ఒక వైజ్ఞానిక, ఒక శాస్త్రీయ దృక్పథాన్ని, ఒక సామాజిక బాధ్యతను మనం పెంపొందించుకునే క్రమంలో మనం అందరం కూడా అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఆ కార్యక్రమం దానికి ప్రాముఖ్యతలో భాగంగా ఈనాడు జరుగుతున్న ఈ స్లైడ్ షో మీరందరూ చూసి అనేక విషయాలు తెలుసుకుంటారని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎదురుగా లారీ దగ్ధమైంది. హైవేపై నిలిపి ఉన్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు అంటుకోవడంతో లారీలోని గ్యాస్ సిలిండర్లు ఒక్కసారిగా పేలాయి. లారీకి దగ్గరలో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఘటనా స్థలానికి చేరుకొని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. పేదల ఆకలి తీర్చడానికి అన్నా క్యాంటీన్లో క్రమం తప్పకుండా అందిస్తున్న అల్పాహారం భోజనాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ వల్లూరు లక్ష్మీపతిరావు పేర్కొన్నారు. ఆయన మంగళవారం తెనాలి ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద అన్నా క్యాంటీన్లో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రుచి చూడటం కోసమని 5 రూపాయలు చెల్లించి భోజనం చేశారు. హలో
అలాగే చేస్తాను రోజు ఇదే పరిస్థితి. తెనాలి పట్టణంలో గల ఆర్టీసీ బస్టాండ్ దగ్గరలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ని పరిశీలించడం జరిగింది. అందులో ప్రాసెస్ ప్లేట్లు క్లీనింగ్ ప్రత్యేకంగా అబ్జర్వేషన్ చేయడం జరిగింది. చక్కగా వాళ్ళు 3 విధాలుగా ఫస్ట్ పాత్ర భోజనం అయిపోయిన తర్వాత మిగిలిన ఆహారం మొత్తం కూడా ఒక టబ్లో కలెక్ట్ చేసుకొని తదుపరి దాని దగ్గర నుంచి నీళ్ళలో వాటర్లో క్లీన్ చేసి గిన్నె ఆ యొక్క ప్లేట్ని శుభ్రం క్లీన్ చేసి తదుపరి మామూలుగా లిక్విడ్ వాటర్ అంటే సోప్ వాటర్లో ఆ ప్లేట్ను శుభ్రంగా కడిగి హాట్ వాటర్లో మరలా దాన్ని 3 నిమిషాలు నిల్వయించి ఆ తదుపరి మన వినియోగదారులకు భోజనం తినడానికి ప్లేట్ సప్లై చేయడం జరుగుతూ ఉంది. ఈ విషయంలో చాలా చక్కగా ఉంది. అలాగే భోజనం కూడా ప్రజలకు ఎలా ఉందనేది పరిశీలించడం జరిగింది. భోజనం కూడా ఈరోజు రైసు, సాంబారు, ఫ్రై కర్రీ ఇచ్చారు. అట్లాగే పెరుగు, చట్నీ కూడా సప్లై చేయబడింది. అన్ని ఆహార పదార్థాలు రుచి చూడటం జరిగింది. చాలా బాగున్నాయి. ఆహారం బాగుంది. ఇక్కడ ప్రతిరోజు 400 భోజనం, అలాగే రాత్రికి మాత్రం ఒక 200 అట్లా తగ్గుతూ ఉంటుంది. లంచ్ బ్రేక్, టీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, లంచ్ కానీ బాగా జరుగుతూ ఉంది. కాబట్టి ఇలాగే ఈ క్యాంటీన్ని చక్కగా ఆరోగ్యకరంగా క్లీన్గా ఉండేట్టుగా ప్రతిరోజు పర్యటన చేసి పరిశీలించడానికి చర్యలు తీసుకుంటాం. ఏ లోపం లేకుండా జాగ్రత్త వహించేటట్టుగా స్టాఫ్కి కూడా మేము వివరణ చేయటం జరిగింది. సో మీకు ఈ అన్నా క్యాంటీన్ని ప్రతిరోజు ఇక్కడ వస్తూ పేదవారు భోంచేసి చక్కటి ఆహారాన్ని ఇంట్లో మనం ఇంటి ఆహారాన్ని ఎలా ఉందో అలాగే ఈ పదార్థాలు రెడీ చేసి వాటిని పంపడం జరుగుతూ ఉంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హక్కుదారులు బతికి ఉండగానే వారి పేరున నకిలీ డెత్ సర్టిఫికేట్ సృష్టించి లక్షల విలువ చేసే ఆస్తిని మరొకరికి అమ్మిన ఉదంతంలో 4 నిందితులను అరెస్ట్ చేసిన తెనాలి రూరల్ పోలీసులు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం చేసి శాశ్వత పరిష్కారం చూపాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్యమాదిగా డిమాండ్. హిరోషిమాపై అమెరికా అణుబాంబు దాడి జరిగి నేటికి 80 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా వివేకా సెంట్రల్ స్కూల్ నందు అణ్వస్త్రాలు వద్దు, అన్న వస్త్రాలు కావాలి అనే అంశంపై సదస్సు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.